సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు భారీ ధర్నా చేశారు. పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కళాశాల విలీనానికి సంబంధించి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవోతో డిప్లొమా విద్య విలువ ఈసెట్ ద్వారా బీటెక్ లేటరల్ ఎంట్రీ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. अरे किंदा की लान रहा హుస్నాబాద్ మండలంలో ఉన్న కృష్ణనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దేనికంటే ఇప్పుడు కొత్తగా తెచ్చిన జియో 97 శక్తి స్కీమ్ అనేది తెచ్చిర్రు. ఇది పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, వొకేషనల్ కాలేజ్ని మెర్జ్ చేద్దామని అనుకున్నారు. అది అట్లా చేస్తే మాకు చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మేము డిప్లొమాలో జాయిన్ అయిందే బీటెక్ ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కోసం జాయిన్ అయినాం. ఇప్పుడు మేము హైయర్ స్టడీకి పోవాలంటే మేము ఈసెట్ రాయాలి, లాటరల్ ఎంట్రీ వల్ల పోతాం. కానీ ఈ స్కీమ్ తెస్తే మాకు ఆ లాటరల్ ఎంట్రీ ఉండడం జరుగుతలేదు. అది అన్నీ నెరవేరాలని మేము ఈరోజు ర్యాలీ చేయడం, దీక్ష కూర్చోవడం జరిగింది. దీనికి మీరు మన హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు దీనికి కొంచెం స్పందించి మా కోరిక నెరవేరేలా చూడాలి. గారికి నమస్కారం. ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఎందుకు ఇస్తున్నామంటే మా హక్కుల కోసం. ఎందుకంటే మా ఐటీఐ ఉన్న డిప్లొమా రెండింటిని మెర్జ్ చేస్తే మళ్ళీ దానికి ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అదేంటో కాదు, మన శక్తి స్కీమ్ అని చెప్పారు మీరే. ఇది జియో ప్రకారం 97 అని చెప్పారు. అది పద్ధతి కాదు సార్, అది పద్ధతి. ఎందుకంటే మన డిప్లొమా అండ్ ఐటీఐ రెండు మెర్జ్ చేస్తే మన డిప్లొమా వాళ్ళకు అంతగానో వాల్యూ ఉండదు. ఎందుకంటే మాకు బీటెక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు. అలాగే మళ్ళీ ఈసెట్ రాయడానికి హక్కు ఉండదు మాకు. మళ్ళీ డిప్లొమా మీద ఉన్న పోస్టులు ఇట్లా పడితే, జాబ్లు ఇట్లా పడితే దానికి రాయడానికి మాకు అధికారం ఉండదు. అది మాకు అధికారం ఉండదు. ఎందుకంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసి వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము ఒకవేళ బీటెక్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి అందులో ఎంసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ అందులో ర్యాంక్ కొట్టి డిప్లొమా అదే బీటెక్ 4 ఇయర్స్ చేసి మాకు జాబ్ వస్తుందో రాదో అని కూడా నమ్మకం కూడా లేదు. ఆ ఇంటర్ మీద ఏదో 20,000 30,000 శాలరీ వస్తుంది. అదే మళ్ళీ బీటెక్ వెళ్తే కూడా దాని మీద నమ్మకం ఉండదు. అది అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది కూడా మన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్. ఇది మీకు తెలుసు సార్. మీకు ఇలా చేయొద్దని మేము అందరం మా కళాశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇది మీ వరకు చేరుకున్నానని నేను ఆశిస్తున్నాను. కానీ మీరు జియో అని ప్రకటిస్తే మాత్రం పాలిటెక్నిక్ అనేది ఆగా సార్. ఇది ఇలాగే జరుగుతుంది ప్రొటెస్ట్. మీరు ఎంత ఆపినా, పోలీసులు ఎంతమంది వచ్చినా మీరు రెస్పాన్స్ చేయకపోతే ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు రెస్పాన్స్ కాలేదంటే అదే వేరే విషయం సార్. అది మేము ఏం చేయాలో అది చూసుకుంటాం. మేము